మనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వర్షాలు అనేది అధికంగా కురుస్తున్నాయి. ప్రధానంగా ఈ అరటి పంటలో ఈ వర్షాలు అధికంగా కురిసినప్పుడు, అలాగే మొగులు పట్టున్నప్పుడు, అంటే మబ్బులు పట్టి వాతావరణం ఉన్నప్పుడు చాలా వరకు సిగటోక్ అనేది ఎక్కువగా అటాక్ అవ్వడం జరుగుతుంది. అత్యంత ప్రమాదకరమైనటువంటి సిగటోక్ అటాక్ జరగడం జరుగుతుంది. ఈ టైంలో చాలా మంది రైతన్నలు ఏం చేస్తుంటారంటే విచ్చలవిడిగా ఫంగిసైడ్లు అనేది సాయిల్ అప్లికేషన్లో చేస్తుంటారు. సాఫ్ అని, కాపర్ ఆక్సిక్లోరైడ్, సిఓసి, కాపర్ సల్ఫేట్ ఇలాంటి డ్రిప్లలో ఇస్తుంటారు. పైనంగా తాకత్ లాంటి ఫంగిసైడ్స్, ఎక్సకెంజో లాంటి ఫంగిసైడ్స్ విపరీతంగా స్ప్రే చేస్తుంటారు. ఇది చాలా ఎక్కువగా మందులు స్ప్రే చేస్తున్నారు. దీనివల్ల రైతుకు పెట్టుబడి భారం అనేది తగ్గిపోతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు గెలలు కూడా స్టార్ట్ అయి ఉంటాయి. 6 నెలల పంట కాలం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ గెలలు కూడా స్టార్ట్ అయి ఉంటాయి కదా. అలాగే గెలలు మొదలయ్యే వాళ్ళకి, గెలలు ఉన్న వాళ్ళకి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించుకోవాలి, ఈ సిగటోకాని అతి తక్కువ ధరలో ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే ఈ సిగటోక రాకుండా ఉండడానికి ఎటువంటి న్యూట్రిషనల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, దాంతోపాటుగా మొక్క గెల అనేది బాగా రావడానికి, మనకు హస్తాలు అనేది మరిన్ని రావడానికి, అంటే ఎక్కువగా హస్తాలు రావడానికి, కాయ సైజు రావడానికి, 9-10 హస్తాలు రావడానికి, కాయ సైజు తగ్గకుండా ఉండడానికి ఎటువంటి న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. చాలా వరకు ఒక అతి పెద్ద అపోహ ఏం తలగబడదంటే మనకు రైతుల్లో ఎవరైనా వచ్చి ఒక న్యూట్రిషన్ గురించి చెప్పినప్పుడు దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు మనకు అరటి అనగానే పొటాష్ ఎక్కువ గీయాలి, పొటాష్ విపరీతం గీయాలని చెప్పేసి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కట్టలు గుమ్మేస్తున్నారు. ఎస్ఓపి, ఎంఓపి కలిపి, వైట్ పొటాష్, మనకు ఎస్ఓపి కలిపి కుమ్మరిస్తున్నారు. దీనివల్ల జరిగే నష్టాలు ఏంటిది? అలాగే సాయిల్ యొక్క మైక్రో ఆర్గానిజం, ఈ నెమటోడ్స్ రాకుండా, ఈ రూట్ గ్రబ్స్, వేరు పురుగులు రాకుండా ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఈ పేడ ఎరువులు కట్టలు వేయకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలా పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో మీకు క్లియర్గా ప్లేలిస్ట్ల వైజ్గా డిజైన్ చేయబడి ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి. మన రీసెర్చ్ ఏ విధంగా ఉంటుంది, అలాగే పంటలపైన మనం చేసే రీసెర్చ్ అనేది ఎంత డీప్గా ఉంటుంది, అలాగే మన మేనేజ్మెంట్లో ఎంత ఈల్డ్ ప్రభావం ఉంటుంది, అలాగే పెట్టుబడి ఏ విధంగా తగ్గుతుందన్న పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ దొరుకుతుంది. మన ఛానల్ అనేది ఖచ్చితంగా పరిపూర్ణంగా శాస్త్రీయంగా వివరించేటువంటి ఛానల్ కాబట్టి మనకు రైతు యొక్క సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా దయచేసి మన ఛానల్ని పక్క రైతుకు షేర్ చేయండి. అలాగే కొత్త రైతుల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా ఎంకరేజ్ చేయండి. ఈ విధంగా మీరు రైతులందరినీ ఒక చోటుకు చేర్చినప్పుడు ప్రతి సమస్యకు సొల్యూషన్ తెచ్చుకొచ్చి ప్రతి రైతుకు పెట్టుబడి తక్కువలో మంచి దిగుబడులు తీయడానికి మన తెలుగు రైతు టీం అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక ఛానల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రైతు యూట్యూబ్ ఛానల్. నేను మైవి. ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు ఈ సిగటోక్ అనేది ఎక్కువగా అటాక్ అవుతుంది. మనకు వర్షాలు కురవకపోయినా మొగులై ఉన్నా కూడా మనకి సిగటోక్ అనేది ఎక్కువగా అటాక్ అవుతుంది. దాంతోపాటుగా మన కింద కూడా కుళ్ళు అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మనకు ప్రధానంగా చేయవలసింది ఏంటంటే వాటర్ అనేది నిలిచిపోయినప్పుడు, అరటి తోటలో వాటర్ అనేది లాగింగ్ అయినప్పుడు ఈ వాటర్ని పూర్తిగా తీసేసిన తర్వాత చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్, లేదంటే కాపర్ సల్ఫేట్, లేదంటే మనకు ఈ బ్లైటాక్స్, ఇంకా మనకు ఎక్సాకెనజోల్, సాఫ్ ఇలాంటి ఫంగిసైడ్స్ వదులుతుంటారు. ఈ ఫంగిసైడ్స్ వదలడం వల్ల ప్రతి ఒక్క రైతన్న తెలుసుకోవాల్సినది ఏంటంటే భూమిలో మనకు సేంద్రియ కర్బనం అనేది ఒకటి ఉంటుంది. దానిపైన ఇది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది లాంగ్ టర్మ్లో. ఎలా అంటే ఈ ఫంగిసైడ్ అనేది చెడు ఫంగస్నే కాదు, మనకు ఉపయోగపడే ట్రైకోడర్మా, సూడోమోనాస్ లాంటి బ్యాక్టీరియాలని, ఫంగస్లను కూడా చంపేస్తుంది. అలాగే నెమిటోడ్స్ అనేది విషపూరితమైన నెమిటోడ్స్ రావడానికి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయిల్ అప్లికేషన్ ఇలాంటి ఫంగిసైడ్స్ వాడకండి. ఇలా వాడడం వల్ల దీర్ఘకాలికంలో మీకు చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది. ఇలా వాడతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ అమ్మోనియా సల్ఫేట్ ఇలాంటివి బాగా ఎక్కువగా వదులుతుంటారు. దీనివల్ల కూడా మనకు సాయిల్ యొక్క ఈసీ కొంత డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి? ఎప్పుడైనా సరే వర్షం పడి వెలిసిన తర్వాత, వాటర్ అన్ని కూడా వెళ్ళిపోయిన తర్వాత మొక్కకు సిలికాన్ అందించండి. నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ అయినా కావచ్చు, లేదంటే ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ అయినా కావచ్చు. ఈ రెండిట్లలో ఏదైనా సరే సిలికాన్ బేస్డ్ న్యూట్రిషన్ ఉంటుంది. ఇది సాయిల్ని వదులుగా మారుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీటిలో భూమి లోపలికి గాలి చొచ్చుకొని పోయేలాగా చేస్తుంది. ఈ భూమి లోపలికి గాలి పోవడం వల్ల వేరుకు ఆక్సిజన్ అంది మొక్క అనేది హైపాక్సియా బారిన పడకుండా ఉంటుంది. హైపాక్సియా స్ట్రెస్ ఇక్కడ వచ్చేది వడలు కాదు, విల్టీ ఇలాంటి ఏం కాదు, హైపాక్సియా స్ట్రెస్ వస్తుంది. ఈ హైపాక్సియా స్ట్రెస్ రాకుండా ఈ ఎయిర్ అనేది భూమి లోపలికి వెళ్ళి మొక్క గాలి ఆడడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండోది వచ్చేసి ఈ మొక్కల్లో ఈ మబ్బులు పట్టినప్పుడు కిరణజన్య సమయక్రియ జరగకపోవడం వల్ల ఈ సిగటోక్ అనేది అట్రాక్ అవుతుంది. సిగటోక్ ఏ విధంగా అట్రాక్ అవుతుంది అంటే మనకు మొక్కలో ఉండేటువంటి కణాలు అనేది బర్న్ అయిపోవడం వల్ల మనకు మచ్చలు ఏర్పడుతుంది. ఇక్కడ ప్రధానంగా సెల్ అనేది డ్యామేజ్ అవుతుంది, అంటే కణం అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కణాన్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడాలి. ఈ సిలికాన్ అనేది ఆటోమేటిక్గా మనకు కణ త్వచం ఏర్పడడానికి అవకాశం ఉపయోగపడుతుంది. మనకు పెక్టిన్ లేయర్ పెరగడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా సాయిల్ అప్లికేషన్లో ఏం చేయాలంటే సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ ఇచ్చిన తర్వాత ఎకరానికి మనకు కాల్షియం నైట్రేట్ ఒకటి, బోరాన్ ఒకటి కలిపి ఇవ్వాలి. దీన్ని ఇవ్వడం వల్ల ఏమైందంటే మనకు కణాలు అనేవి, మొక్క యొక్క కణాలు అనేవి దృఢంగా మారుతాయి. అప్పుడు ఆటోమేటిక్ సిగటోక్ అనేది మనం ఎటువంటి మందు కొట్టినా కూడా దాని యొక్క ప్రభావం మొక్క పైన పనిచేసి మనకు ఆ కణాలు అనేది స్ట్రాంగ్గా ఉండడం వల్ల సిగటోక్ అనేది తొందరగా కంట్రోల్లోకి వస్తుంది. న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేసుకోకుండా ఏ రైతైనా సరే ఈ పెస్టిసైడ్స్ మీద ఎక్కువగా ఆధారపడితే మాత్రం 100% కంట్రోల్కి కాదు, విపరీతంగా మందులు కొట్టాల్సి వస్తుంది. 2 రోజులు 3 రోజులు కంట్రోల్ ఉంటుంది, తర్వాత మళ్ళీ వస్తుంది.
మీరు ఎంత మంచి మందు కొట్టినా కూడా 2 రోజులు 3 రోజులు కంట్రోల్ ఉంటుంది, ఆ తర్వాత వెంటనే వచ్చేస్తుంది. ఇక ఒక ఎకరానికి ఇది ఎంత వాడుకోవాలంటే మొక్క యొక్క వయసును బట్టి, మొక్క యొక్క స్థితిని బట్టి, నేల యొక్క స్వభావాన్ని బట్టి దీని యొక్క డోస్ అనేది మారుతుంటుంది. ఇవి మనకు హార్డ్ కెమికల్స్ అంటే మనకు బర్న్ అయ్యే సెన్సేషన్ కలిగి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఫ్రీ కన్సల్టెన్సీ ఇస్తారు తెలుగు యువ రైతు టీం వాళ్ళు. ఇక్కడ కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు మీ పంట యొక్క ఫొటోస్ పెట్టి మీ యొక్క పంట యొక్క వివరాలను పెట్టినట్లయితే 100% మీకు ఎంత వాడుకోవాలో మన తెలుగు యువ రైతు చెప్తారు. కనీసం ఫోన్ చేసి అడగడం వల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు. 100% మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే మీకు దాని యొక్క సొల్యూషన్ అనేది మనకు తెలుగు యువ రైతు టీం వాళ్ళు ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే వాటర్ అంతా తీసేసి వీలైతే సున్నం కూడా వాడుకోవచ్చు. ఈ సున్నం కూడా మనకు పంటను బట్టి డోస్ మారుతుంటుంది. ఈ సున్నం వాడుకున్న కూడా చాలా ప్రాంతాల్లో ఆల్రెడీ సున్నం వాడుతున్నారు. ఈ సున్నం వాడి మొక్కలను చాలా వరకు కాపాడుకున్న వాళ్ళు ఉంటారు. దాంట్లో ఉండే ప్రధానమైన పోషకం ఏంటంటే కాల్షియం. కాబట్టి సున్నం వాడుకోవడం వల్ల కూడా మంచి లాభాలు ఉంటాయి. ఇవి ఏ విధంగా వాడాలన్నది మన తెలుగు యువ రైతు టీం వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఫ్రీ కన్సల్టెన్సీని 100% మీరు ఫోటోస్ పెడితే మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అని చెప్తారు. దాని తర్వాత నెక్స్ట్ టర్మ్లో ఈ స్లర్రీ అనేది వాడుకోండి. తెలుగు యువ రైతు వాళ్ళు తయారు చేయించేటువంటి స్లర్రీ అనేది వాడుకోండి. స్లర్రీ వాడడం వల్ల నేల వదులుగా ఉంటుంది. ఇలా వర్షాలు వచ్చినా, బెట్ట వాతావరణం వచ్చినా భూమికి నీళ్లు నిలుపుకునేటువంటి శక్తి పెరుగుతుంది కాబట్టి మొక్క ఆటోమేటిక్గా బలంగా వస్తుంది. అలాగే ప్రతి రైతుకు కూడా తక్కువ పెట్టుబడిలో మన తెలుగు యువ రైతు టీం అనేది షెడ్యూల్ చేసి ఇస్తుంది. ఆ విధంగా షెడ్యూల్ చేసి వాడుకోండి. 100% మీకు ఇక్కడ న్యూట్రిషన్ బ్యాలెన్స్లో మొక్క అన్ని రకాల ఒత్తిడిని తట్టుకొని కాయ సైజ్ బాగా రావడానికి యూజ్ అవుతుంది. ఇక బ్లైట్ విషయంలో బ్లైట్కి ఏ మందులు స్ప్రే చేయాలి, ఏ కెమికల్స్ స్ప్రే చేస్తే బాగా పనిచేస్తాయి. మనకు ఈ కెమికల్స్ కంటే కూడా మన తెలుగు యువ రైతు టీం వాళ్ళు ఇచ్చేటువంటి బ్యాచిలర్ సబ్స్టిల్స్ అనేది ఒక 500 గ్రాముల బ్యాచిలర్ సబ్స్టిల్స్ తీసుకొని 200 లీటర్ల ఫర్మెంటేషన్ చేసుకొని మనం ఇచ్చే బ్యాక్టీరియాస్ అనేది ఫర్మెంటేషన్ అవుతాయి. 100% పెరుగుతాయి. ఖచ్చితంగా ఫర్మెంటేషన్ చేసి వాడుకోవచ్చు. నేను చెప్తున్నాను తెలుగు యువ రైతు టీం వాళ్ళు ఇచ్చేటువంటి బ్యాచిలర్ సబ్స్టిల్స్ మీరు పైన స్ప్రే చేసుకుంటే 100% బ్లైట్ అనేది మనకు ఈ సిగటోక అనేది కంట్రోల్ అవుతుంది. 100% సిగటోక మన తెలుగు యువ రైతు టీం వాళ్ళు ఇచ్చేటువంటి బ్యాక్టీరియాస్ కంట్రోల్ అవుతుంది. ఇవి మార్కెట్లో ఉన్న అన్నిటికంటే కూడా ప్రైస్ తక్కువ ఉంటాయి. మనం ఇచ్చేటువంటి ఏ ప్రోడక్ట్ అయినా సరే ఒకటి చాలా మందికి ఒక అనుమానం ఉండొచ్చు, ఆ మార్కెటింగ్ కోసం చెప్తున్నారని. ఒకటి చెప్తా చూడండి, బయట మార్కెట్ కంటే ఎక్కువ రేట్కి అమ్మితే బయట మార్కెట్ కంటే కూడా మనం ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా రేట్ తక్కువనే ఉంటుంది. ఎందుకంటే మనది ఒక తెలుగు యువ రైతు అనేది ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ తరపు నుంచి మీకు ప్రతిదీ కూడా తక్కువ ధరలో అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ప్రతి రైతు వ్యవసాయంలో శాస్త్రీయతను నేర్చుకోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొచ్చి ఇస్తున్నాం. ఇంత ప్రయత్నం చేస్తే రైతు నుంచి సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందుకే ప్రతి రైతుని షేర్ చేయమని అడుగుతున్నాం. 100% మన మేనేజ్మెంట్లో చేసుకుని సక్సెస్ అయిన ప్రతి ఫార్మర్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ అనేది చాలా విలువైనది. 100% మీ యొక్క వివరణ అనేది కామెంట్ చేయండి. ఇక బ్యాచిలర్ సబ్స్టిట్యూట్స్ అనేది ఎలా స్ప్రే చేసుకోవాలి, 200 లీటర్లో ఫర్మెంటేషన్ చేసుకొని మనం స్ప్రే చేసుకోవడం వల్ల 100% కంట్రోల్ అవుతాయి. కొంతమంది రైతులకు ఎలా ఉంటుందంటే నేను ఫర్మెంటేషన్ చేసుకోలేను, నాకు అంత వెసులుబాటు లేదనుకున్నప్పుడు డైరెక్ట్గా లీటర్ నీటికి 5 గ్రాములు వేసి వాడుకోవడం వల్ల ఇలా అయితే కొంచెం కెమికల్ పెట్టుబడితో సమానంగా అయితే, కానీ 100% కంట్రోల్ అవుతుంది. ఈ వాడుకోవడం వల్ల సేంద్రియంగా వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనకు ఇది అనేది మొక్క అనేది వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటుంది. ఆర్గానిక్లో ఈ బ్యాచిలర్ సబ్స్టిట్యూట్స్ అంటే బ్యాక్టీరియాస్ వాడుకోవడం వల్ల మొక్కలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దానివల్ల మనకు తర్వాత ఇటువంటి మందులు కొట్టుకున్నా పనిచేస్తాయి. అతి తక్కువ ధరలో అరటి పండించాలనుకుంటే ఒక్క సంవత్సరం మీరు పండించే పంటలో ఒక అర్ధ భాగం లేదంటే పావు భాగం తెలుగు యువ రైతు మేనేజ్మెంట్లో చేసుకొని చూడండి. 100% ఛాలెంజింగ్గా చెప్తున్నా. మీకు పక్కదానికంటే కూడా ఖచ్చితంగా ఈల్డ్ ఎక్కువ వస్తుంది. 100% పెట్టుబడి సగానికి సగం తగ్గిపోతుంది. ఆ విధంగా మీకు తెలుగు యువ రైతు గైడ్ చేస్తుంది. ఖచ్చితంగా ప్రతి దాంట్లో శాస్త్రీయమైన వివరణే ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు తెలుగు యువ రైతు టీం అనేది తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా మాకు తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 100% ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి. కానీ విపరీతంగా ఫంగిసైడ్స్ వాడి పెట్టుబడులు అయితే పెట్టుకోవద్దు. దీనివల్ల రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. జై హింద్, జై జవాన్, జై కిసాన్.